హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. మనం ఈ వీడియోలో మార్క్స్ యాడింగ్ కేస్ అండ్ యొక్క హోమ్ గార్డ్ సంబంధించి రిజర్వేషన్ కేసు దానికి సంబంధించి ఈ యొక్క కేస్ డీటెయిల్స్ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా హీరింగ్ ఎప్పుడుంది, అదేవిధంగా అనేక మంది అభ్యర్థులు ఈవెంట్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయకుండా అభ్యర్థులు చాలా వరకు ఈ యొక్క కేసెస్ గురించి ఆలోచించి ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందా, మరి ఏమన్నా ఇంకా డిలే అవుతుందా అనే ఆలోచనలు అయితే అభ్యర్థులు అయితే ఉన్నారు. మరి ఒకసారి వారికి ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ యొక్క సుప్రీంకోర్టులో ఉన్న కేసు అనేది ఇది హోమ్ గార్డ్ సంబంధించి రిజర్వేషన్కి సంబంధించండి. చూసినట్లయితే మనకు ఆల్రెడీ నిన్న హీరింగ్ అయితే జరిగింది. మరలా దీన్ని ఏం చేశారంటే పోస్ట్ పోన్ చేయడం జరిగింది, వాయిదా వేయడం జరిగింది. అంటే ఇప్పటికి అనేక సార్లు వాయిదా పడుతున్నప్పటికీ మనకి దీనిపై అయితే తుది తీర్పు అయితే ఇప్పట్లో వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మరి ఏది ఏమైనప్పటికీ మనకు అంటే నిన్న మనకి దీనికి సంబంధించి హీరింగ్ జరిగింది. మరలా నెక్స్ట్ దీనికి సంబంధించి ఈ యొక్క పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. ఎప్పటికీ మార్చి 20 నాటికి పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. మరి ఇది వచ్చేసి యొక్క హోమ్ గార్డ్ సంబంధించి రిజర్వేషన్కి సంబంధించి. మరి అదేవిధంగా ఈ యొక్క మార్క్స్ యాడింగ్ కేస్ అనేక మంది అభ్యర్థులు కూడా ఎదురు చూస్తున్నారు. 1 మార్క్ కలిపితే 2 మార్క్ కలిపితే మేము కూడా ఈవెంట్స్కి వస్తాము అని. ఎందుకంటే ఆల్రెడీ ఈవెంట్స్ కూడా కంప్లీట్ అయినాయి. మరి దీని ద్వారా ఈ యొక్క కేసు ఉండడం వల్ల అభ్యర్థులు ఒక ఆశ అయితే పెట్టుకున్నారనమాట, ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఎవరు? క్వాలిఫై కాని అభ్యర్థులు. ఏంటంటే ఆల్రెడీ మనకు ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని, ఖచ్చితంగా కలిసే అవకాశం ఉందా లేదని అభ్యర్థులు ఏ వీడియో పెట్టినా కూడా అనేక మంది కామెంట్స్ రూపంలో వాళ్ళు అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే మార్క్స్ ఏమైనా కలిసే అవకాశం ఉందా, కలిస్తే ఎప్పుడు ఉంటాయి, ఇట్లా దీనికి సంబంధించి అభ్యర్థులతో అడుగుతున్నారు. అభ్యర్థులు కూడా ఏంటంటే దీనికి సంబంధించి కూడా కేసు ఏంటంటే చాలా వరకు కూడా ఎటువంటి ఇక్కడైతే ఇక లిస్టింగ్ డేట్ అనేది ఇవ్వలేదు. తర్వాత ఎప్పుడు అనేది అయితే మనకైతే దానికి సంబంధించి లిస్టింగ్ డేట్, హీరింగ్ డేట్ అయితే మనకు ఇవ్వలేదు మిత్రులారా. కాబట్టి నేను ఏమంటున్నానంటే అభ్యర్థులకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, ఎవరైతే మార్క్స్ కలిపితే అంటే 1 మార్కు 2 మార్కులు 3 మార్కులు కలిపితే మేము కూడా ఎలిజిబుల్ అవుతాం కదా అని ఎదురు చూస్తూ ఒక నమ్మకంతో ఆశ పెట్టుకున్న అభ్యర్థులకు నేను చెప్పేది ఒకటే, నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం మీరు ట్రై చేయడం, అదేవిధంగా ఇతర నోటిఫికేషన్ కోసం ట్రై చేయడం అనేది ప్రయత్నిస్తే మీరు త్వరగా సక్సెస్ అవుతారు. ఈ నోటిఫికేషన్ ప్రస్తుతము రన్నింగ్ అవుతున్న ఈవెంట్స్ అయిపోయినాయి కదా, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఇది కంప్లీట్ అయ్యేసరికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉన్నట్టుంది కనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన నోటిఫికేషన్ ఎప్పుడో ఈవెంట్స్ అయిపోయినా ఇప్పటి వరకు అయితే దానికి సంబంధించి ఆ యొక్క అప్డేట్ ఏంటంటే ఈ యొక్క ప్రెస్ నోట్ అయితే ఫలానా తేదీలో ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తాము అని దానికి సంబంధించి అప్డేట్ అయితే ఏమి రాలేదు. అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు, క్వాలిఫై అయిన వాళ్ళు, ఈవెంట్స్ అయిపోయిన వాళ్ళు. మరి ఈ యొక్క మార్క్స్ యాడింగ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు అయితే నెక్స్ట్ అంటే ఇతర నోటిఫికేషన్ కోసం ప్రయత్నించడం అనేది మంచిదని నా యొక్క ఆలోచన ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరైతే మార్క్స్ యాడింగ్ కేసు కోసం ఎదురు చూస్తూ అంటే కలిపితే మేము కూడా ఎలిజిబుల్ అవుతాం కదా అని ఎదురు చూస్తున్న అభ్యర్థులు అయితే ఈ నెక్స్ట్ న్యూ నోటిఫికేషన్ కోసం ప్రయత్నిస్తూ ఇతర నోటిఫికేషన్లు ఏమంటే వాటి కోసం ట్రై చేయడము మంచిదని నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారు హ్యాపీగా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఓకేనా? ఈ కేసెస్ గురించి మీరు అస్సలు పట్టించుకోవద్దు మిత్రులారా. ఈ యొక్క కేసెస్ గురించి ఉన్నాయి కదా, ముందుకు వెళ్తుందో లేదో, అసలు ఇంకా డిలే అయ్యే అవకాశం ఉంటుందా, మరి ఎగ్జామ్కి ఇంకా టైం ఇస్తున్నారా లేదా, ఈ యొక్క కేసెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే ఎగ్జామ్ నిర్వహిస్తారా అనే అభ్యర్థులకు ఆలోచన అనేది ఖచ్చితంగా ఉన్నది కూడా. కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉండండి. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే మనకు ప్రెస్ నోట్ అనేది పలానా ఈ తేదీని మనం చెప్పలేము ఫ్రెండ్స్. ఏంటంటే ఇంతకుముందు కూడా ఆ యొక్క ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత కూడా ఏదో ఒకటి అంటే ఏదేమైనా సరే ఈవెంట్స్ అప్డేట్ వచ్చిన తర్వాత అప్పటికి కూడా యొక్క కేసెస్ అయితే ఉండడం జరిగింది. అయినప్పటికీ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశారు, కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి అదే రీతిలో కూడా ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి కూడా ఏ సమయంలోనైనా సరే ప్రెస్ నోట్ ఇవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే
చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏ సమయంలోనైనా ప్రెస్ నోట్ ఇవ్వచ్చు. ఏది పలానా తేదీన ఇంతమంది ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యారు టోటల్గా ఈ యొక్క డిస్ట్రిక్ట్ వైజ్గా. అదేవిధంగా ఈ యొక్క పలానా తేదీన ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామని ఈ యొక్క వీక్లో ఈ యొక్క మంత్ ఎండింగ్లో ఈ విధంగా అయినా సరే మనకు ప్రెస్ నోట్ అయితే ఏ సమయంలో సరే వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. ఇంత మంచి నోటిఫికేషన్ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనకు దొరకదు ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క సమయాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. 39,000 మంది క్వాలిఫై అయ్యారు. 39,000 మందిలో ఈసారి మంచి మార్కులతో అంటే జస్ట్ వాళ్ళ కేటగిరీలో కూడా క్వాలిఫై అవ్వడం కూడా చాలా పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది ఈసారి. ఎందుకంటే ప్రతి ఒక్క స్టేజ్ 1లో అంటే ప్రిలిమ్స్లో డిస్క్వాలిఫై చాలామంది అయ్యారు. అదేవిధంగా ఈవెంట్స్లో కూడా, అదేవిధంగా ఫైనల్గా ఈ యొక్క ఎగ్జామ్లో కూడా ఫస్ట్ స్టేజ్ 2 బట్టి మనం అంచనా వేస్తున్నాం. నెక్స్ట్ స్టేజ్ 3లో కూడా ఇదే విధంగా ఎక్కువ మంది ఫిల్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు స్కోరింగ్ అనేది యావరేజ్గా చేసిన అభ్యర్థులు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయాన్ని ఎవరైతే వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారో వారికండి. ఓకేనా ఫ్రెండ్స్, ఏదేమైనప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరు కూడా ఈ కేసుల గురించి ఆలోచించొద్దు, అటెంప్ట్ వేస్ట్ చేసుకోవద్దు. దయచేసి ఇంత మంచి అవకాశం ఏ నోటిఫికేషన్కి రాదు. ఈ గత 2 నోటిఫికేషన్లు రాలేదు. నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ కూడా ఇంత మంచి అవకాశం. తుది రాత పరీక్షకు ఇంతమంది తక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధించడం అనేది మామూలు విషయం కాదు. మంచి అవకాశం ఉపయోగించుకోండి, ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇంకా కేసెస్ గురించి అసలు పట్టించుకోవద్దు, దాని గురించి ఆలోచించవద్దు. ఓకేనా, ఈవెంట్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు హ్యాపీగా ఏపీఎస్పీ కొట్టాలనుకున్న అభ్యర్థులు కూడా సివిల్ కొట్టే విధంగా స్కోర్ సాధించండి. ఎక్కువ శాతం మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనం అనుకున్న తేదీనే జరిగే అవకాశాలు మెరుగ్గా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి అదే తేదీ జరగబోతుంది అనుకొని మీరు ఈ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి.